మద్యపానాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? మద్యపానం భారీ మూల్యాన్ని కోరుతుంది అని సినిమాకు ముందు ఎన్నిసార్లు వేసినా తాగుడు ఆగుతున్నదా? సర్కారుకి ఆదాయం వచ్చి ఆగుతున్నదా? పైసలు పెట్టి కొనుక్కొని తాగుండ్రంటేనే పొట్టు పొట్టు తాగుతున్నారు. ఇక పుక్యానికి మందు దొరుకుతూకుట్రా, ఇగో గీడ చూడండి ఎట్లేగా పడ్డరో. అబ్బబ్బబ్బబ్బా, మందా మజాకా? తాగుబోతుల అమృతం రోడ్డు మీద పడే వరకు మద్యపానాన్ని పంచప్రాణం అనుకునేటోళ్ళు ఊకుంటారా? దారిన పోయే దానయ్యలంతూరుకొచ్చిండ్రు. ఇన్ని రోజులు కోళ్ళ వ్యాన్లు, కూల్ డ్రింకుల డీసీంలు, పెట్రోల్ డీజిల్ లారీలు పడ్డాయి, కానీ ఎక్కడన్నా ఎన్నడన్నా ఒక్క మందు వ్యాన్ పడ్డదా? పడ్డా మేమున్న జాగల మాకు దగ్గర ఏరియాల పడ్డాయా? అస్సలు పడలేదు. అందుకే మందు బండి రోడ్డు మీద వడుడే ఆలస్యం. ఎక్కడెక్కడో లంతొచ్చిండ్రు. మందు కోటర్ సీసాలు, బాక్సులు, కాటన్ల కొద్ది బీర్లు ఏ దొరుకుతాయో అందుకొని జమ చేసి పెట్టిండ్రు. బీర్లు తాగేటోళ్ళు బీర్లను, ఏ మందు తాగేటోళ్ళు ఆ మందే అనుకుంటా ఏది చేతికి దొరుకుతుందో అందుకొని పోయినరు. కొన్ని కోటర్ సీసాలు పెద్ద పెద్ద ఫుల్ బాటిల్ వలిగిపోయినాయి. అందుకే కొన్ని ఎత్తుకొని పోయేసరికి ఇంకొన్ని వలిగిపోయేసరికి చూడుండ్రి ఎట్లా కాటన్ పెట్టెలు ఖాళీ అయినాయో. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అరిపాలెం అనే ఊరుకు దగ్గర ఇట్లా మందు బండి బోల్తా వాడుతోని తాగుబోతులంతా పుక్కానికి వచ్చిన మందుని ఎత్తుకొని పోయినరు. సగం మందు ఖాళీ అయినాక ఆ మందు అమ్ముకునేటోళ్ళు వచ్చి ఇగో గిట్లా ఇంకో వెహికల్ తెప్పించి దాంట్లో కడిమే మందు కాటన్లను ఎక్కించే ఉపాయం చేసిండ్రు. ఇక ఈ వీడియోని చూసిన జనాలు అబ్బా ఎంత పనాయరా, ఇదేదో మా దగ్గర ఏరియాలో పడితే మంచిగుండు కదా, ఒక్క నెలకు సరిపోని మందు మత్పరిచి పట్టుకొని పోదుము కదా అన్నట్టు బాధపడుతున్నారట. అంతే కదా, పుక్యానికి వచ్చిన మందును ఎవరు కోరుకోరు? కార్జాలు ఖరాబ్ అయినా, గుండాయి గుట్టుక్కుమన్నా మందు తాగుడు మాత్రం ఆపనోళ్ళ తండ్లాట చిన్న ఉండదు కదా. అందుకే మస్తు రంది పెట్టుకొని నారాజ్ అవుతున్నారట. గిందుకే అంటారు కావచ్చు మందా మజాకా అని. ఏందో ఏమో పోన్రి ఈ జనాలు, ఈ అవ్వ పుక్కట్లకు వస్తే ఏది ఇడిసబెట్టరు. అసోంటిది మందు దొరికితే ఊకుంటారా? గోదావరి వరద నీళ్లను కృష్ణా నదిలో కలిపి ఆంధ్ర భూములకు నీళ్లు ఇవ్వాలని ఏపీ సర్కార్ వేసిన ఉపాయమే బనకచెర్ల ప్రాజెక్టు. అంటే గోదావరి నీళ్లను నంద్యాల జిల్లాలో ఉన్న బనకచెర్ల ప్రాజెక్టుకు తరలించుతున్నారన్నమాట. అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి తెలియకనో లేకుంటే దాని పేరు అనరాకనో మన తెలంగాణ ఒక్కొక్క లీడర్ ఒక్కో తిరగవలుకుతురు. అబ్బాబ్బాబ్బా, ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి గోదావరి నది జలాల మీద ఇవాళ గోదావరి బంకంచెర్లలో గోదావరి జలాలను హంద్రి నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించి గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. ఎట్లున్నది బనకచెర్ల ముచ్చట? ఒకరు బంకచెర్ల, ఇంకొకరు జనకచెర్ల, మరొకరు బంకం చెర్ల. ఎట్లున్నదో చూడండి మన లీడర్ల ముచ్చట. వీళ్ళు చెప్తున్నది వింటున్న పబ్లిక్ నెత్తి గోక్కుంటున్నారట. ఇంతకు తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్ట్ పేరేందని పరిశాన్ అవుతున్నారట. సరే, 1-2 సార్లు అంటే ఏమో తత్తరపాటులా అట్లా అన్నారు కావచ్చు. సవాలచ్చ పనులుండే పెద్ద లీడర్లు కాబట్టి మాటలు దొరికినాయి కావచ్చు అనుకుందాం. కానీ మంత్రి పొంగులేటి బంకచెర్ల అని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్ల బంకచెర్ల అన్నాడు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బంకం చెర్ల అని 2-3 సార్లు అన్నాడు. ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే జనకచెర్ల అన్నందుకు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ట్రోలింగ్లు చేస్తున్నారు. అది బనకచెర్ల, బెజ్జనకచెర్ల, జనకచెర్ల కాదని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు పేరుదేమున్నది, ఎట్లా వలికినా దాంట్లో ఉన్న మోసాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటే చాలు, మోసపూరితంగా నీళ్లు దర్లించుకొని పోతే ఊకోకుండా కొట్లాడితే చాలు అంటుర్రు. ఏదేమైనా మనోళ్ళు బనకచెర్ల పేరును వలుకుడును చూసి పబ్లిక్ అంతా ఏమన్నా నవ్వుకుంటురబ్బా. మాట్లాడే ముందు కాసింత చూసుకొని లేకుంటే కాగితం మీద రాసుకొని అయినా మాట్లాడాలి కదా అని అంటుర్రు. ఏందో ఏమో పోన్రి ఈ లీడర్ల కథ, ఎటు అర్థం కాదు. వాళ్ళ మాటలేందో వాళ్ళ తరీకేందో అని మాట్లాడుకుంటారట. నిత్య పాలిటిక్స్ను ఫాలో అయ్యేటోళ్ళు.